మీరు షూటింగ్లో మీ అసిస్టెంట్ మేకప్ అసిస్టెంట్ తోటి హిగ్లం అనే ఒక కోడ్ నేమ్తో హిగ్లం అంటే ఏంటి తగ్గి హిగ్లమ్మా ఊరికే అరే హిగ్లం తీసుకురా అట్లా అంటాం ఏంటి హిగ్లం అంటే ఏం లేదు టీయో కాఫీయో ఏదో అల్లే చెప్పండి ఇంత ఓపెన్ మాట్లాడినప్పుడు అది మీరు అవన్నీ ఓపెన్ మాట్లాడేది దాస్తే ఎట్లా లేదండి షూటింగ్లో హిగ్లం నడవదు షూటింగ్లో నడిచేదని నాకు తెలుసు షూటింగ్లో నడవదు ఏంటి ఏ బ్రాండ్ పోయించే వాళ్ళందరూ అది లేదు బ్రాండ్ అంటే బ్రాండ్ ఇప్పుడు నేను తాగుతా అనడం వల్ల నేను మందు తాగుతా అనడం వల్ల వచ్చిన నష్టం లేదు పోయే కష్టం లేదు కాకపోతే నేను మందు తాగుతా అనే విషయం తెలిస్తే నన్ను అభిమానించే ఇన్ని కోట్ల మందిలో 0.1% నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే ఓ వేణుమాధ తాగడం వల్ల ఆర్టిస్ట్ అయినా వాడు తాగిన అనుకో ఇబ్బంది అవుద్ది నేను తాగను ఎప్పుడైనా సరదాగా కూర్చుంటే ఫ్రెండ్స్ తోటి కూర్చుంటే ఏదైనా లైట్గా ఏదైనా తీసుకుంటాను మామూలుగా షూటింగ్లో మేకప్ వేసుకుంటే హిగ్లం అనగానే మనోడు బాటిల్లో అబ్బో 80% సార్ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం షూటింగ్ టైమింగ్లో షూటింగ్లో ఉన్నప్పుడు మందు అనేది ఉండదు తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో ఎనీ ఆర్టిస్ట్ 100% లేదు సార్ నటించడం అంటే జరగదు తాగి నటించడం అంటే 100% లేదు సార్ 100% లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద తాగుబోతుడైన వాడు పొద్దున్నే షూటింగ్కి వచ్చిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత తాగుతాడేమో కానీ తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఆ కల్చరే లేదు సార్ దే వోంట్ యాక్సెప్టెడ్ అసలు తాగేవాడు కూడా యాక్సెప్ట్ చేయడు వాడు అరే పెగ్గేసుకొని చేద్దాం ఇద్దరం కలిసి షూటింగ్ నటన కోసం తాగిన సందర్భాలు నటన ఇంప్రూవైజేషన్ కోసం అసలు ఉండవు సార్ నటన ఇంప్రూవైజేషన్ కోసం యాపిల్ జ్యూస్ ఇస్తారండి యాపిల్ జ్యూస్లో వాటర్ పోసి ఇస్తారు అది సేమ్ మందు కలర్ వస్తుంది అది కాదు నటనలో ఆ గ్రిప్ రావడానికి కొంచెం ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఉండదు సార్ మందు అనేది ఉండదు సార్ మందు అనేది ఉండదు లొకేషన్ ఎందుకంటే మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకుని అంటే అవుట్ ఇక ఆ టైమింగ్ నుంచి అసలు ఉండదు మీరు హిగ్లం అంటే అది సాయంత్రం కోసం అరే హిగ్లం రెడీగా ఉందా మరి సాయంత్రం మరి వెళ్ళేటప్పుడు నైట్ షూటింగ్ ఉందనుకోండి హిగ్లం తెప్పించి పెట్టరా అంటాం హిగ్లం అంటే ఏంటి మందునే హిగ్లం అనే ఊరికే ఏదో కోడ్ నేమ్ పెట్టాలి కదా అట్లా టుఫ్లా ఉందా అంటాం టుఫ్లా అంటే సిగరెట్ ఉందా లేదా అవన్నీ పెట్టుకో నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు అట్లా నెమ్మదిగా అట్లా తీసుకుంటూ వస్తుంటాం నేను మందు తాగను ప్రతి ఒక్కరు నేను చెప్పట్లేదండి మందు తాగుతా సమస్య లేదు కానీ దానివల్ల ఏమైందంటే నన్ను చూసే ఆడియన్స్కు నన్ను అభిమానించే వాళ్ళకు ఓ వేణుని ఇట్లా తాగడం వల్లే ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా వాడు తాగడం మొదలుపెట్టిననుకో బ్యాడ్ అవుద్దని చెప్పను అంతవరకు తప్పితే కార్డ్స్ ఆడుతుంటారా షూటింగ్ స్పాట్లో అంటే సరదాగా ఎప్పుడైనా ఉంటే ఆడతాం అంటే పెద్ద షెడ్యూల్ అనుకోండి లాంగ్ జర్నీ వెళ్ళామనుకోండి అప్పుడు ఆడతాం కొంతమంది కమెడియన్స్ మీద కంప్లైంట్ ఉంది ఏంటంటే షార్ట్ రెడీ అవుతుంటుంది అక్కడ పక్కన కూర్చొని కార్డ్స్ ఆడుతుంటారు ఎంత పిలిచినా రారు బట్ నాలాంటి కొత్త డైరెక్టర్ మిమ్మల్ని గట్టిగా అనలేడు మీరేమో రారు అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది ఎంత పచ్చి అబద్ధం సార్ ఇది అంటే నా గురించి చెప్పట్లేదు వేణుమాల గురించి కాదు మేమందరం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలతో పాటు అందరం కూడా పెద్ద హీరోలు ఎవరెవరైతే ఉన్నారో 1 to 5 అందరం కలిసి కార్డ్స్ ఆడతాం షార్ట్ రెడీ లైట్ అప్ అయ్యి అంత అయిపోయి షార్ట్ రెడీ అనగానే అందరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం పక్కా అదైతే 100% దాంట్లో ఎలాంటి తేడా లేదు పెద్ద కమెడియన్స్ దగ్గర నుంచి పెద్ద హీరోల దగ్గర నుంచి ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్తో సహా మాతో పాటు కూర్చుంటాడు ప్రొడ్యూసర్ కూడా వచ్చి మాతో కూర్చుంటాడు ఇప్పుడు అసలు టోటల్ కార్డ్స్ బంద్ అయిపోయింది వద్దులేరా మనకు బ్యాడ్ వస్తుంది ఎందుకు వచ్చిన బాధ అని అందరం అనుకున్నాం ఒకసారి అనుకొని ఆ రోజు నుంచి ఎవరి దగ్గర లేదు ఏదో ఖచ్చితంగా మేకప్ బ్యాగ్లో కంపల్సరీ ఒక కార్డ్స్ డబ్బా ఉండేది ఇప్పుడు లేవు అవన్నీ తీసేసినాం Hi, you are watching iDream Media. Please subscribe for more videos.